ఫ్రెండ్స్ ఇక్కడ రకాల కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ వచ్చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం 5,000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకు సాక్షి పేపర్ లో మనకు డిఎస్సి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి ఏటా మనకు ఈ యొక్క డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అన్నారు. అంతేకాకుండా గతంలో మనకు గంటా శ్రీనివాసరావు గారు ఈ యొక్క టెట్ ను రద్దు చేసినట్లు కూడా అప్పట్లో చెప్పడం అయితే జరిగింది. సో మరలా ఈ యొక్క టెట్ ని కండక్ట్ చేయడం, డిఎస్సిని మనకు ఏటా మనకు నిర్వహించకపోవడంపై మనకు చాలా విమర్శలు అయితే వచ్చాయి. సో వాటి గురించి ఇక్కడ మనకు ప్రధానంగా చర్చించడం అయితే జరిగింది. డిఎస్సి నిర్వహణపై ప్రభుత్వం ఇంకా దోబోషాట్ ఆడుతుందని, 4 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇక డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదని, సో చాలా మంది అభ్యర్థులు ఈ యొక్క కోచింగ్లకి లక్షల రూపాయలు చెల్లిస్తూ తమ యొక్క ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా దూరంగా ఉంటున్నారని, సో ఈ యొక్క పోస్టుల సంఖ్య అనేది మనకు బాగా కుదించినట్లుగా ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు. సో పూర్తి సమాచారం కనుక పరిశీలించినట్లయితే మనకు రాష్ట్రంలో 22,000 పైచిలకు పోస్టులు ఉన్నప్పటికీ కేవలం 10,000 పోస్టులు మాత్రమే ఈ యొక్క డిఎస్సిలో మనకు భర్తీ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పడం జరుగుతుంది. సో మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఒక మాట మీద నిలబడటం లేదని చెప్తున్నారు. సో 2017 ఆగస్టులో మనకు 22,000 పోస్టులు భర్తీ చేస్తామని, డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి గంటా శ్రీనివాసరావు గారు మీడియా సముఖంగా చెప్పడం అయితే జరిగింది. అదే మనకు 7/12/2017లో విజయవాడలో మనకు 2018 డిఎస్సి షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంట డిసెంబర్ 15 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. 12,370 పోస్టులను భర్తీ చేస్తామని, 2018 మార్చి 23, 24, 25 తేదీల్లో మనకు ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. సో జూన్ నెల వచ్చినా సరే మనకు ఇప్పటివరకు కూడా ఈ యొక్క షెడ్యూల్ అయితే మనకు రిలీజ్ అవ్వలేదు. 21/12/2017 మనకు డిఎస్సి బాధ్యతను ఏపీపీఎస్సికి అప్పగిస్తున్నట్లు మంత్రి గంటా గారు అయితే చెప్పారు. ఏపీఎస్సి పరీక్ష నిర్వహిస్తుందని, జిల్లా కమిటీల ద్వారా నియామకాలు కూడా చేపడతామని చెప్పి సో ప్రకటించడం అయితే జరిగింది. సో వివిధ ఖాళీల వారీగా మనకు సమాచారం అయితే ఇక్కడ ఇచ్చారు. సో అది మీరు పరిశీలించవచ్చు. సో ఈ విధంగా మనకు పూటకో సమాచారం అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న చాలా లక్షలాది మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు గత 2-3 సంవత్సరాలుగా వస్తుందని చెప్పి ఆల్రెడీ మనకు కోచింగ్ సెంటర్లో లక్షల ఫీజులు చెల్లించుకున్నారు. అయితే సిలబస్ అనేది మనకు చాలా మారుతుండడంతో ఆల్రెడీ గతంలో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులే మళ్ళీ ఈ యొక్క కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఉండడం అయితే జరుగుతుంది. సో వారి యొక్క ఫ్యామిలీస్ను కూడా వదులుకొని సో గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మనకు ఈ యొక్క కోచింగ్ సెంటర్లోకే పరిమితం అవ్వడం జరిగింది. సో ఇంత జరుగుతున్నా సరే గవర్నమెంట్ వాళ్ళు ఒక పటిష్టమైన ప్రణాళిక లేకుండా మనకు ఇక డిఎస్సి నిర్వహించడం అనేది మనకు చాలా విమర్శలకైతే దారితీస్తుంది. సో ఈ కనీసం ఇప్పటికైనా సరే ఈ యొక్క డిఎస్సిని అనుకుంటున్న షెడ్యూల్ ప్రకారంగా నిర్వహిస్తే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అప్డేట్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.